ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులను తమ కార్యాలయాలకు కానీ, తమ సమావేశాలకు కానీ సమావేశాలకు కానీ అనుమతించబోమని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇటీవల ఏబిఎన్ న్యూస్ ఛానల్లో ఆ ఛానల్‌కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణతో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తక్కెళ్ళపల్లి రవీంద్రరావుకు మధ్య జరిగిన వాగ్వివాదం, దాని పర్యవసానంగా బీఆర్ఎస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. వెంకటకృష్ణ తక్షణం క్షమాపణలు చెప్పాల్సిందే అని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరు ఏబిఎన్ ఈ డిబేట్స్కు పోవద్దని ఒక నిర్ణయం తీసుకుంది. అట్లాగే హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్తో సహా జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో జరిగే సమావేశాలకు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులను రానివ్వకూడదని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలియజేశారు. సో ఇంకేమిటి, వెంకటకృష్ణ సరే, అది వెంకటకృష్ణకు తక్కెళ్ళపల్లి రవీంద్రరావుకు మధ్య ఒక డిబేట్లో జరిగిన వాగ్వివాదం అని చెప్పాను కదా. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. సరే, దీనిపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి, అంటే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బహిష్కరించడం, నిషేధించడం సరైందేనా, వాళ్ళను రానివ్వకుండా చేయడం సరైందేనా, ఇది ఎంతవరకు సరైంది అనేది ఒక అంశం చర్చలోకి వస్తుంది. పూర్వం ఎప్పుడు ఒక నానుడింది, చెరువు పైన ఎవరో అలిగారని, అలిగితే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఆ విధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వన్ ఆఫ్ ద పాపులర్ ఛానల్. ఇది మనకున్న తెలుగు న్యూస్ ఛానళ్ళలో అది కూడా ఒక పాపులర్ ఛానల్, ఎవరు కాదనడానికి లేదు. ఆంధ్రజ్యోతి దినపత్రిక పాపులర్ పత్రిక. మనకున్న 2-3 పేపర్లలో ఆ పేపరు టాప్ 2, టాప్ 3, టాప్ 1 కొన్ని జిల్లాల్లో ఎక్కువ తక్కువ మొత్తం మీద సర్క్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆంధ్రజ్యోతి పత్రిక చాలా ప్రముఖంగా ఉంటుంది. సో ఆంధ్రజ్యోతి వాళ్లను అట్లాగే ఏబిఎన్ వాళ్లను రానివ్వకూడదు, లేకుంటే డిబేట్లకు తమ పార్టీ నుంచి ఎవరు ఛానల్కు పోకూడదు అనే ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఏంటనేది మనం చర్చించాలి. ఇక్కడ మనం చర్చించాల్సింది ఏంటంటే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ నైని కోల్ బ్లాక్ ఎపిసోడ్లో జరిగిన స్కామ్ వివరాలు బయటపెట్టడం, దాని మీద రగడ జరుగుతుండడం, దానిపైన ఎంక్వైరీకి ఆదేశించడం, దానిపైన అంటే ఆ నైని కోల్ బ్లాక్ సంబంధించిన నోటిఫికేషన్ను రద్దు చేసుకుంటూ సింగరేణి మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవడం, అండ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు మధ్య ఆల్మోస్ట్ ఒక యుద్ధం జరుగుతున్న పరిస్థితి, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇదొక సంఘటన జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బ్యాన్ చేసి పారేస్తున్నామని అన్నారు. దీనికి మాజీ ఎమ్మెల్సీ కవిత చాలా సీరియస్గా స్పందించారు. మిగతా వాళ్ళ స్పందనలు పెద్దగా మనకేమి కనిపించడం లేదు, కానీ ఆమె చెప్పింది ఏంటంటే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను నిషేధిస్తున్నట్టు, బ్యాన్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసినట్టు నా దృష్టికి వచ్చింది. అయితే త్వరలోనే ప్రజలే బీఆర్ఎస్ పార్టీని బ్యాన్ చేస్తారని చెప్పింది ఆమె. చూడండి, ఆమె ఎంత సీరియస్గా స్పందించో చూడండి. అంటే ఆమె ఈ విషయాన్ని తప్పుపడుతోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బ్యాన్ చేయడం అనే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాన్ని ఆమె ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ ఆమె చెప్పిన మాట ఏంటంటే, అది తీవ్రమైన మాట. త్వరలో ప్రజలే బీఆర్ఎస్ పార్టీని బ్యాన్ చేసే రోజులు రాబోతున్నాయి అన్నది ఆమె. సరే, కవిత చెప్పినంత మాత్రం ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బ్యాన్ చేస్తారా లేదా, అంటే నిషేధించడం జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడదాం. కానీ ఆమె ఒక పాయింట్ లేవదీశారు, చాలా వ్యాలిడ్ పాయింట్ ఆమె లేవదీశారు కవిత. ఏ మాట కావాలంటే చెప్పుకోవాలి, కవిత ఈ మధ్య మాట్లాడుతున్న విషయాల్లో కొన్ని విషయాలు డైరెక్ట్గా జనంకు కనెక్ట్ అవుతున్నాయి.
ఆమె ఏం మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేసినందుకు గాను మహా టీవీ న్యూస్ ఛానల్ పైన దాడి చేశారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కరసేవకులు. బీఆర్ఎస్ పార్టీ కరసేవకులు దానిపైన ఒక ఛానల్ పైన దాడి చేశారు. అట్ ద సేమ్ టైం మరి ఒక మహిళా ఐఏఎస్ అధికారిని కించపరుస్తూ ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఒక ఛానల్లో ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేస్తే మరి మీరంతా ఏం చేస్తున్నట్టు? బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఏం చేస్తోంది? బీఆర్ఎస్ పార్టీ కరసేవకులు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేస్తున్నట్టు అని ఆమె ప్రశ్నించింది. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఆమె 2 ఛానళ్లలో ప్రసారమైన 2 కథనాలను ఆమె పోల్చారు. ఇక చూడండి, ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కథనాలు ప్రసారం చేశారనే దాంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ఆగ్రహావేశాలకు లోనైపోయి ఆ ఛానల్ పైన దాడికి పూనుకున్నారు. తర్వాత మరి ఏ ఛానల్లో అయితే ఒక మహిళా ఐఏఎస్ అధికారి ఒక మంత్రికి మధ్య సంబంధాల వ్యవహారాన్ని ప్రసారం చేసిందో ఆ ఛానల్ పైన ఎందుకు దాడి చేయలేదు? ఆ ఛానల్ పైన ఎందుకు మీరు ఏ రకమైన యాక్షన్కు దిగలేదు అని ఆమె డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆయన చెల్లెలు కవిత ప్రశ్నించింది. దీనికి కేటీఆర్ జవాబు చెప్పాల్సి ఉంది నిజానికి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అంటే ఒక మహిళా అధికారి, ఐఏఎస్ అధికారి, ఒక మంత్రికి మధ్య కొన్ని వివాదాస్పదమైన వ్యవహారాలతో కూడిన వార్తా కథనాన్ని ఒక శాటిలైట్ ఛానల్ ప్రసారం చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ మంత్రి పైన ఉంటుంది, ఆ మంత్రి కుటుంబంలో ఉంటుంది, అట్లాగే ఆ మహిళా ఐఏఎస్ అధికారి కుటుంబంలో ఉంటుంది. ఇవన్నీ మనందరికీ తెలుసు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత తీవ్ర మనస్తాపానికి గురయ్యారో మనం చూశాం. ఆయన దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. నాకు కొంత విషం ఇచ్చి చంపడానికి కూడా చెప్పాడు ప్రెస్ మీట్లో. సరే, ఆ మహిళా ఐఏఎస్ అధికారి పరిస్థితి మరీ ఘోరం. సిట్ పోలీస్ అధికారులు వెళ్ళినప్పుడు ఆమె వలవల ఏడ్చింది. సో ఈ పర్టికులర్ అంశాన్ని ప్రస్తావిస్తూ కవిత చెప్తున్నది ఏమిటంటే ఈ ఛానల్కి ఒక నీతి, ఆ ఛానల్కి ఒక నీతియా అని చెప్పింది. అంటే ఈ ఛానల్లో వీళ్ళకి ఏదో ఒక రకమైన, ఈ ఛానల్తో ఒక రకమైన ప్రయోజనాలు ఉన్నట్టుగా ఆమె పరోక్షంగా ఆరోపిస్తున్నారు. ఏ ఛానల్? ఒక మంత్రికి ఒక ఐఏఎస్ అధికారికి మధ్య సంబంధాల వ్యవహారంలో వార్తా కథనాలు ప్రసారం చేసిన ఛానల్తో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంది అని కవిత ప్రశ్నించింది. దీనికి జవాబు చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి, బీఆర్ఎస్ నాయకత్వం చెప్పాలి. మేము ఖండించామనో లేకుంటే మేము దానిపైన ఎంకరేజ్ చేశామనో చెప్పాలి. సరే, ఆ కేసు సందర్భంగా 3 జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడం, ప్రశ్నించడం, ఇవన్నీ కూడా వాటిని కూడా ఆమె ఖండించింది. సరే, ఏ మాట కామాటగా ఇంతకుముందు చెప్పినట్టుగానే కవిత కొన్ని విషయాల్లో కరెక్ట్ పాయింట్స్ లేవదేస్తుంది. నిజానికి మనకి ఎవరికి తట్టని అంశం ఏది? ఒక ఛానల్ కేటీఆర్కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తే ఆ ఛానల్పై దాడికి పాల్పడిన బీఆర్ఎస్ కార్యకర్తలు మరి ఒక మంత్రికి ఒక మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య సంబంధాలను అంటగడుతూ అత్యంత దారుణమైన కథనాలను ప్రసారం చేస్తే ఆ ఛానల్ పైన ఎందుకు మౌనంగా ఉన్నారు, లేకుంటే ఆ ఛానల్ పట్ల ఎందుకు మెతక వైఖరితో ఉన్నారు అనే కవిత ప్రశ్నించడాన్ని మనం అర్థం చేసుకోవాలి. కవిత ప్రశ్నలకు కేటీఆర్ అండ్ ఆ పార్టీ నాయకత్వం కూడా జవాబు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.